పరలోక రాజ్యం చేరాలంటే క్రైస్తవుడు పోరాడాల్సిందే. పోరాటం చేయకుండా నేనైనా మీరైనా పరలోక రాజ్యాన్ని పొందుకోలేం. పోరాటం చేయకుండా లోకంలో కొన్ని ఉచితంగా రావచ్చు, కానీ పరలోక రాజ్యం మాత్రం ఉచితంగా రాదు. దేంతో పోరాడాలి? ఎవరితో పోరాడాలి? ఒకవైపు మన సొంత శరీరంతో పోరాడాలి, ఇంకొక వైపు లోకంతో పోరాడాలి, లోకపు మనుషులతో పోరాడాలి. ప్రజల మధ్యలో బ్రతుకుతూ ఉంటాం కదా, ప్రజల మధ్యలో బ్రతికేటప్పుడు వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని సమాజానికి భయపడి కొన్నిసార్లు కాంప్రమైజ్డ్ భక్తి మనం చేస్తూ ఉంటాం. కాంప్రమైజ్ అయిపోయే భక్తి, తద్వారా ఎక్కడో విశ్వాసంలో సన్నగిల్లుతాం. ఏ పిలుపు చొప్పున పిలువబడ్డామో ఆ పరలోక రాజ్యాన్ని మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది. సమాజంలో లోకంలో ప్రజల మధ్యలో బ్రతికేటప్పుడు లోకంతో రాజీ పడకుండా రాజీ లేని క్రైస్తవ జీవితం ప్రతి క్రైస్తవుడు జీవించాలి. రాజీ లేని జీవితం జీవించేటప్పుడు తప్పకుండా లోకం నిందిస్తుంది, ఎగతాళిగా మాట్లాడుతుంది, తిరస్కారాలు ఇస్తుంది. ఎన్ని తిరస్కారాలు ఇచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటినీ భరించుకుంటూ మనం ముందుకే సాగిపోవాలి. కానీ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారోనని రాజీ పడే భక్తి చేయకూడదు. మొర్దెకై రాజీ పడని భక్తి చేశాడు. ఆ ప్రధానమంత్రి వెళ్తూ ఉంటే వంగి వంగి పొర్లి పొర్లి దండాలు పెడుతున్నారు. అందరూ పొర్లి పొర్లి దండాలు పెడుతున్నారు. నేనంట గౌరవం కొద్ది పెట్టి ఉంటారా, లేదా ప్రధాని ముందు కాస్త అట్లా వినయం, నక్క వినయం చూపిస్తే కాస్త ప్రమోషన్ ఇస్తాడని అంత వినయ భక్తిని కనపరిచారా? గౌరవం కంటే కాస్త నక్క వినయం. వెళ్తా వెళ్తా ఓ బంగారు గొలుసు అట్లా విసిరేకపోతాడా, మన టారు తిరగపోద్దా, ఓ బంగారు పొంగరు విసిరేకపోతాడా, మన స్థితిగతులు మారకపోతాయా? ప్రధానమంత్రి అనే గౌరవం కంటే ఈ నక్క వినయం చూపించడానికి కారణం ఇది. అందరూ పొర్లి పొర్లి దండాలు పెడతా ఉంటే, సాగిలిపడి నమస్కారం చేస్తూ ఉంటే రాజీ లేని భక్తి జీవితం చేశాడు మొర్దెకై. వ్రాయబడిన మాట, మొర్దెకై వంగకయు సాగిలపడి నమస్కరించకయుండుటయు చూచి, ఏ బాబా మేమందరం పొర్లి పొర్లి దండాలు పెడుతున్నాం, నువ్వెందుకు పెట్టావు? వంగి వంగి నమస్కారాలు చేస్తున్నావు, నీవెందుకు నమస్కారం చేయు? మొర్దెకై ఏమన్నాడు తెలుసా? నేను యూదుడును గనుక ఆ పని చెయ్యజాలను. మీ ఉద్యోగ స్థలాల్లో కష్టపడి పనిచేసేవాడికి ప్రమోషన్ వస్తుందా? శంషాగిరి చేసేవాడికి ప్రమోషన్ వస్తుందా? మీకెడ తెలిసింది ఆ సంగతి కదా. ఉద్యోగ స్థలాల్లో కష్టపడి పనిచేసేవాడి కంటే కదా ఈ భారాలు నడుపుతారు కదా. ఏ భారం అమ్మా? అదే 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 రాయబారం నడుపుతారు కదా. ఇక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఇక్కడ చెప్పి, ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, జిఎం దగ్గరికి వెళ్ళి, సార్ మీరు అమ్మో దేవుడు సార్, మీలాంటి వాడు భూమి మీద లేడు సార్, ప్రపంచంలో చాలామంది మేధావులను చూసే కానీ మీలాంటి ఏదో అనండి, మీలాంటి మేధావు ఇంకెవరు లేరు సార్ అని చాలామంది గ్యాస్ కొడతారు. ఎందుకంటే ఒక ప్రమోషన్ వస్తుందని. నిజ క్రైస్తవుడు ఆ పని చేయలేడు. చెంచాగిరి చేసేవాడికి ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుంది. దేవుని నమ్ముకొని నమ్మకంగా బ్రతికే క్రైస్తవులకి ప్రమోషన్ రాదు, రాకపోగా కొన్ని సందర్భాల్లో డిమోషన్ వస్తుంది. అలాగని లోకంతో రాజీ పడదామా? అలాగని అందరూ చేసినట్లుగానే మనం కూడా ఆ వ్యక్తి గ్యాస్ కొట్టి ఎలాంటి కార్యక్రమం చేద్దామా? నువ్వేమనాలో తెలుసా? నేను క్రైస్తవుడును గనుక ఎక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఎక్కడ చెప్పి ఇలాంటి భక్తిహీనపు కార్యక్రమం చేయను. నీకు ప్రమోషన్ రాదయ్యా, భూలోకంలో నాకు ప్రమోషన్ రాకపోవచ్చు, పరలోక ప్రభుత్వం ద్వారా తప్పకుండా ఒకానొక దినాన దేవుడు నాకు ప్రమోషన్ ఇస్తాడు. అందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేశారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజీ లేని భక్తి చేశారు. కొంతమంది ఏమన్నారు తెలుసా? పెటామని కొట్టి, ఏమయ్యా మేం భక్తి పరులం కాదా?
మేము దేవుణ్ణి నమ్ముకోలేదా? ఏదో అట్లా దండం పెట్టాం వాడి తిరిగి, ఇటు తిరిగి ఏం చేసాం? దేవా నీకు స్తోత్రం, నువ్వు క్షమించడానికి ఏదో చెప్పండి, నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినోడు కదయ్యా. అయ్యా పొరపాటు అయిపోయింది, మరి ఉద్యోగ స్థలంలో అందరూ దండం పెట్టమంటున్నారు, నేను కూడా పెట్టానయ్యా. రాజాజ్ఞది, మరి రాజాజ్ఞ ఉల్లంఘిస్తే మేము ఎట్లా బ్రతకగలుగుతాం? అయ్యా ఏదో ప్రాణం మీద తీపి కొరకో లోకంలో బ్రతకాలి కాబట్టి ఏదో వాడు తిరిగి దండం పెట్టామయ్యా, ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాం కదా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని రాజీ పడే భక్తి చేయలేదు. విన్నారా? రాజీ పడే భక్తి చేయకుండా, రాజా మేము ఆరాధించే దేవుడు ఆత్మస్వరూపి, ఆకాశం క్రింద భూమికి పైన ఏ ప్రతిమను చేసుకొని మేము ఆరాధించం. మేము సేవించే దేవుడు ఆత్మస్వరూపి. ఒక మనుషుని రూపంలోనో, జంతువు రూపంలోనో, ఆకాశ పక్షి రూపంలోనో, సముద్రంలో సంచరించే జీవరాశుల రూపంలోనో ఏ రూపము చొప్పున మేము చేసుకోకూడదు. ఇది మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ. అయితే చస్తారు, అయితే చచ్చినా పర్వాలేదు, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాం సార్. బిడ్లరా, లోకం ప్రస్తుతం మనం లోకంతో ప్రతి క్షణం పోరాడాలి. మరి పోరాడే పరంపరలో వాళ్ళని కించపరుస్తూ మాట్లాడొద్దు, కానీ మన విశ్వాసాన్ని బహిరంగంగా ధైర్యంగా చెప్పుకునే వ్యక్తులుగా మనం బ్రతకాలి. మీకులాగే హైదరాబాదులో నేను ఉద్యోగం చేశా. ప్రతి శుక్రవారం వాళ్ళ కార్యక్రమం ఏదో జరుగుతుంది. కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొస్తారు. నాకు ఇచ్చేవాళ్ళు. నేను తినను బ్రదర్, సారీ ఏమనుకోవద్దు. ఒకరోజు అడిగారు, ఎందుకు తినవు? తినకపోవటానికి కారణం ఏంటి? అయ్యా మీ విశ్వాసాన్ని నేను కించపరచట్లేదు. మీ విశ్వాసం విగ్రహాలలో కూడా దేవుణ్ణి చూస్తారు, అది మీ నమ్మిక. మీ నమ్మికను మీరు గౌరవించుకుంటూ ఆ విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టి పలహారం పంచిపెట్టారు, అది మీ విశ్వాసం. మీ విశ్వాసాన్ని నేను కాదన్ను, మీ విశ్వాసాన్ని మీరు ప్రకటించుకోండి. కానీ నా విశ్వాసం ఏంటో తెలుసా? మేము ఆరాధించే దేవుడు 3 అడుగుల ప్రతిమలో బంధించబడే దేవుడు కాదు. 7 అడుగుల ప్రతిమలో బంధించబడే దేవుడు కాదు. 70 అడుగుల ప్రతిమలో బంధించబడే దేవుడు కాదు. మేము ఆరాధించే దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞయ్య, ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపమును చేసుకొని దాన్ని మీరు పూజించొద్దు, ఏ ఆకారాన్ని చేసుకొని దేవుడు అనొద్దు. ఇది మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞయ్య. ఇప్పుడు మీ పద్ధతి ఉంది, మీరు చేసుకోండి. మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఏ రూపమును చేసుకొని మీరు ఆరాధన చేయొద్దని లేఖనాల్లో రాయబడి ఉంది. మీ విశ్వాసాన్ని మీరు కొనసాగించుకుంటున్నట్లుగానే మా విశ్వాసాన్ని మేము కొనసాగించుకోవాలి కదా. తప్ప మా విశ్వాసాన్ని కొనసాగించుకోవటం తప్ప? ఆ పెద్ద మనిషి ఆగాడు, ఆ జిఎం మేనేజర్ రానే వచ్చాడు. మా డిస్కషన్ అంతా విని నా భుజం మీద చేసి, యువర్ రైట్, నీ విశ్వాసం చెప్పావు కదా, నీ విశ్వాసం దేవుని ఆత్మస్వరూపిగా చూస్తావు, బొమ్మల్లో దేవుని చూడవు. నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించు. నాతో వాదించిన అబ్బాయిని చూసి, నీ విశ్వాసాన్ని నీవెట్లా గౌరవించుకుంటున్నావో ఆ వ్యక్తి కూడా తన విశ్వాసాన్ని గౌరవించుకునే అవకాశం మనం ఇవ్వాలి. ఆమేన్. ఆ దినం నుండి నేను ఉద్యోగం చేసిన 4.5 సంవత్సరాలు ఏనాడు నా దగ్గరికి ప్రసాదం తీసుకురాల. వాదించకూడదు. మనల్ని ఎవరైనా ప్రశ్న అడిగితే సాత్వికంతో భయంతో వాళ్ళకి సమాధానం చెప్పాలి, కానీ వాళ్ళని కించపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. నా మాట అర్థమవుతుందా? అలాగని వాళ్ళు బాధపడతారేమోనని విశ్వాస విషయంలో మొఖవాటం కలిగిన వారిగా బ్రతకకూడదు. ఈ మాట విన్నారా? ఏముండకూడదు? అరే పెద్దగా చెప్పండి సార్. ఏముండకూడదు? క్రైస్తవుడికి తన భక్తిని చాటించుకునే విషయంలో మొఖవాటం ఉండకూడదు. నీ భర్త రక్షించబడలా, బొట్టు పెట్టుకోవడం తప్పని నేను అనను. అది తప్ప ఒప్ప తర్వాత. భర్త రక్షించబడ్డాడు, మీ ఇద్దరికి అంగీకారం అయిపోయింది, తీసేశారు, సంతోషం. అయితే సమాజం ఏమంటుందోనని అక్కడ దాకా నుదుటు బొట్టు పెట్టుకొని వచ్చి
చర్చికి వచ్చేటప్పుడు ఆ బొట్టు బైబిల్కి పెట్టి చర్చిలోకి వచ్చి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మరలా బయటికి వెళ్ళటంతో, అమ్మ బొట్టమ్మ ఎక్కడున్నావురా, ఇక్కడే ఉన్నట్టెట్టరో అని చెప్పిన తర్వాత ఆ బొట్టు తీసుకొని నుదుట పెట్టుకొని సమాజానికి భయపడి రాజీ పడే భక్తి చేయకూడదు. క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతికే విషయంలో, తన విశ్వాసాన్ని చాటి చెప్పుకునే విషయంలో రాజీ లేని భక్తి జీవితం చేస్తే నీ రోషాన్ని చూసి అగ్ని మంటల్లోకి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కాపాడటానికి రోషం కలిగిన దేవుడు ఎలా దిగి వచ్చాడో నిన్ను కాపాడటానికి కూడా గగనమును చీల్చుకొని నీవు ఉన్న చోటుకి ఈ కాలంలో కూడా దేవుడు దిగి రావటానికి శక్తివంతుడై ఉన్నాడు. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎక్కడ ఏ ఎండక గొడుగు బట్టే క్రైస్తవులుగా బ్రతకూడదు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి అనుకూలంగా బ్రతకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం పెద్దగా చెప్దాం, ఇంకొంచెం పెద్దగా. అంటే సమాజంలో ఎలా బ్రతకాలి? రాజీ లేని క్రైస్తవ జీవితం జీవించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాజీ లేని క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి? నిజంగా భూలోకంలో రాజీ లేని క్రైస్తవ జీవితం జీవించడం నిజంగా ఒక క్రైస్తవునికి సాధ్యమేనా? దేవుడు ఎప్పుడు సాధ్యము కాని కార్యాలు చెయ్యమని చెప్పడు. ఆమేన్. ఏది మనకు సాధ్యమో, ఏది మనము చేయగలమో అవే చెప్తాడు. అందుకని వాక్యంలో రాసి ఉంటుంది, ఆయన కాడి తేలికైనది. ఎలాంటిదట అంటే దేవుని ఆజ్ఞలు తేలికైనవి, సులువైనవి. ఆచరించడం నువ్వు నేర్చుకుంటే యేసయ్యకి మహిమ కలుగును గాక. రాజీ లేని భక్తి జీవితం ఎలా చేయాలి? ఓ సవాల్తో కూడుకున్న వర్తమానం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు నేను చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము, తమ్ముళ్ళు అందరూ చెప్పాలి పెద్దగా, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందముకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఇక్కడ అసలు మాట అంటాడు, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడుడి. నా వైపు చూడండి. ఏ పదం ఇది? ఏమన్నాడు చివరి మాట? చెప్పాలి. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడుడి. ఇది ముగింపులో చెప్తాను. ఇదే రాజీ లేని క్రైస్తవ జీవితం అంటే. పాపంతో పోరాడే విషయంలో ఎలా పోరాడాలట? రక్తం కారేంతగా పోరాడాలంటాడు. యేసు ప్రభువారు ఒక స్థలంలో ఇలా మాట్లాడతారు, ఇదిగో నువ్వు పవిత్రంగా బ్రతికే విషయంలో నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దావీదులాగా ప్రార్థన చేయి. ఏమని? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి అని ప్రార్థన చేయమన్నాడా? కుడి కన్ను అభ్యంతరపరిస్తే కుడి కన్నును పెరికేయమన్నాడా? అట్లా పెరికేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తని చూద్దాం. తమ్ముడు 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 ఎత్తి దించేవేంటి? నిజంగా అలాంటి పోరాటమే జరిగి ఉంటే ఇక్కడ 100కు 100 పాలు గుడ్డోళ్ళు అయిపోయేవాళ్ళు. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతికే విషయంలో
పరలోక రాజ్య విషయంలో, పవిత్రంగా బ్రతికే విషయంలో రాజీ పడని క్రైస్తవ జీవితం జీవించాలి. పాపంతో పోరాడే విషయంలో ఎలా పోరాడాలట? సరే, అది చెప్పే ముందు పౌలు గారు ఇక్కడ నా వైపు చూడండి. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఇలా అంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు. బిడ్డలారా, రాజీ లేని క్రైస్తవ జీవితం నువ్వు జీవించాలంటే ప్రతి క్షణం యేసు వైపే నువ్వు చూడాలి. దైవజనుల వైపు చూడొద్దు, మీ తోటి విశ్వాసుల వైపు చూడొద్దు, యూట్యూబ్లో దేవుని వాక్యం చెప్పే మాలాంటి సేవకుల వైపు చూడొద్దు, టీవీలో వాక్యం చెప్పే సేవకుల వైపు చూడొద్దు, మన చుట్టూతా ఉన్న ప్రజల వైపు చూడొద్దు. ఎందుకు మనుషుల వైపు చూడొద్దు, సేవకుడి వైపు చూడొద్దు అని అంటున్నాను తెలుసా? మీ విశ్వాసానికి నేను కర్తను కాదు, మీలో విశ్వాస బీజాన్ని నాటిన వాడిని నేను కాదు, మీ విశ్వాసాన్ని కొనసాగించేది నేను కాదు, మీ విశ్వాసాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేది నేను కాదు. మనందరి గుండెల్లో విశ్వాస బీజాన్ని నాటింది విశ్వాసానికి కర్త ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నాటినవాడు అంతతోడే ఆపాడా? దానికి నీళ్లు పోసాడు ఆయన, దానికి ఎరువేశాడు ఆయన. అది రోజు రోజుకు ప్రవర్తమానం చెందేటట్లుగా నాటిన విశ్వాస బీజాన్ని దేవుడే కొనసాగిస్తున్నాడు. కొనసాగించడమే కాదు, చనిపోయే ఆఖరి క్షణాలలో నీ విశ్వాసపు పరుగు సక్సెస్ఫుల్గా ముగించేటట్లుగా దేవుడే నీ బ్రతుకులో కార్యం చేస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ విశ్వాస జీవితంలో ఆది దేవుడే. పెద్దగా చెప్పాలి, ఆది ఆయనే, అంతము ఆయనే. ఇప్పుడు ఎవరిని చూడాలి? విశ్వాసానికి కర్త. ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడు నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టొచ్చాడో, ఏ దేవుడు నీ కొరకు సర్వస్వాన్ని ధారపోసాడో ఆ దేవుని వైపే నువ్వు చూడాలి. ఎందుకు మనుషుల వైపు చూడొద్దు? ఇక్కడ ప్రారంభించబడిన విధానం చూడండి, నాతో కలిసి చెప్పండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎంత గొప్ప సాక్షి సమూహం. అదే చెప్తారు అనుకున్నా, కాదు. వినండి, విన్నారా? ఎంత గొప్ప సాక్షి సమూహం మనకు తెలియాలంటే 11వ అధ్యాయంలో సాక్షి సమూహాన్ని గురించి చెప్పాడు. ఎవరు మొదలుకొని? మొదటి వాడైన హేబేలు మొదలుకొని దావీదు మహారాజు వరకు విశ్వాస వీరుల చరిత్ర చెప్పాడు. 11వ అధ్యాయం అంతా వాళ్ళ విశ్వాసాన్ని శిఖరాల మీద చూపిస్తూ, వాళ్ళ భక్తి జీవితాన్ని శిఖరాల మీద చూపిస్తూ వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పాడు. 11వ అధ్యాయం అంతా హేబేలు గూర్చి చెప్పాడు, నోవాహు గూర్చి చెప్పాడు, అబ్రహాము గూర్చి చెప్పాడు, శారమును గూర్చి చెప్పాడు, ఇస్సాకును గూర్చి చెప్పాడు, యాకోబును గూర్చి చెప్పాడు. విన్నారా? ఈ భక్తులందరిని గూర్చి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పి 12వ అధ్యాయం ఎలా ప్రారంభిస్తే బాగుండేది. ఎంత గొప్ప సాక్షి సమూహం మీ మధ్యలో ఉన్నది కనుక వారిని చూచూచూ మీరు సాగిపోండి అని రాస్తే బాగుండేది. అవునంటారా కాదంటారా? మీరు ఎడ చూస్తున్నారంటే నిజమే నాన్నయ్య, పాపం దేవునికి తెలిసినట్లేదు. కాదు, వాళ్ళల్లో ఆ యాంగిల్లో వాళ్ళ అద్భుతమే వాళ్ళల్లో. కానీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లోపం కలిగిన వాడు. అబ్రహాం అయ్య ఉన్నాడు. అబ్రహాం అయ్య శారం ఉండగా ఏం చేశాడు ఆయన? హాగరు. శారమ్మ చనిపోయిన తర్వాత ఏం చేశాడు ఆయన? ఇప్పుడు కూర్చున్న వాళ్ళు అబ్రహాం లాగా ఈ విషయంలో నేను బ్రతకాలని ఎవరెవరు కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. మరి విశ్వాస విషయంలో, దేవుని కొరకు దేశాన్ని విడిచిపెట్టే విషయంలో వాళ్ళు 90% మంచోళ్ళే, కానీ ఎంతో కొంత అసంపూర్ణత ఉంది. ఆకాశం క్రింద భూమికి పైన సంపూర్ణత కలిగిన ఏకైక వ్యక్తి ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ఒక్కడే సంపూర్ణుడు. జలప్రలయంలో కాపాడబడ్డాడు, వాస్తవమే.
యథార్థంగా బ్రతికిన వాడు వాస్తవమే, కానీ ద్రాక్ష తోట పండించి ఆ ద్రాక్ష రసాన్ని ఏం చేశాడు? త్రాగి మత్తుడై దిగంబరయ్యాడు. అఫ్కోర్స్ అప్పుడు ధర్మశాస్త్రం రాలేదు, కాదంటానికి లేదు. దావీదు భక్తి కలిగిన వాడే. బట్ ఒక చిన్న లోపం. దేవుడే అంటాడు కదా, బత్షెబా విషయములో తప్ప మరి ఏ విషయంలో కూడా దావీదు తప్పు అంటే వీళ్ళు విశ్వాస వీరులే, కానీ ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క లోపం ఉంది. వెతకండి. మహానుభావులని పిలువబడిన వాళ్ళు ఉన్నారు, పుణ్యాత్ములని పిలువబడిన వారు ఉన్నారు, పురుష పొంగవులని పిలువబడిన వాళ్ళు ఉన్నారు. ఈ కోట్ల జనాభాలో సంపూర్ణత కలిగిన ఏకైక వ్యక్తి, లోపము లేని ఏకైక వ్యక్తి, దైవత్వానికి నిలువటద్దంగా నిలవబడిన ఏకైక వ్యక్తి, దేవుడు అని పిలువబడటానికి యోగ్యమైన ఏకైక వ్యక్తి, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక వ్యక్తి, కామ క్రోధ మోహ లోప మద మాత్సర్యాలు జయించి ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికిన ఏకైక వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఎవరిని కళ్ళ ముందు పెట్టుకుందాం? ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం సార్, కానీ క్రైస్తవులు అంటే నాకు అసలు ఇష్టం లేదండి అన్నాడు. ఎందుకయ్యా అంత మాట అన్నావు అన్నా. యేసు ప్రభు అంటే చాలా ఇష్టం సార్, సుగుణాల సంపన్నుడు, ఆయన లాంటి గుణశీలాలు కలిగిన వాడు మేము చదువుతున్న పుస్తకాల్లో కూడా లేడు సార్, ఆయన దైవత్వపు సంపూర్ణత కలిగిన వాడు. యేసు ప్రభు అంటే మాకు ఇష్టమే, కానీ క్రైస్తవులు అంటే మాకు ఇష్టం లేదండి. ఎందుకు అన్నా. ఏం క్రైస్తవులు అండి? చర్చికి వెళ్తారా, అబద్ధాలు ఆడతారు. చర్చికి వెళ్తారా, బూతు మాటలు మాట్లాడతారు. కొంతమంది చర్చికి వెళ్తారా, బ్రాందీ షాప్కి వెళ్తారు. కొంతమంది చర్చికి వెళ్తారా, తప్పుడు కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళని చూస్తే మాకు యేసు ప్రభు దగ్గరికి రావాలనే మనసు రావట్లేదు. నేనంట, నీకు వ్యక్తి కావాలా, దేవుడు కావాలా? చెప్పాలి. నేను అప్పుడు అన్నా, అయ్యా అలాగని క్రైస్తవుల్ని కించపరచడం తప్పు. ఎందుకో తెలుసా? క్రీస్తులాగా బ్రతకాలంటే మంచిదే. వాళ్ళు చర్చికి వచ్చి అబద్ధాలు ఆడతారండి అని అన్నావు. నిన్ను ఒక మాట అడుగుతా, క్రైస్తవుల్లో కొంతమంది అబద్ధాలు ఆడారు, నేను కాదంటలా. మిమ్మల్ని అడుగుతా, మరి మీ జీవితంలో మీరు ఎప్పుడైనా అబద్ధాలు ఆడారా అన్నాను. పక్క నవ్వుతా, రోజు అబద్ధాలతోనే బతుకుతాం సార్. ఏమయ్యా, నువ్వు రోజు అబద్ధాలతో బ్రతుకుతున్నావే, వాళ్ళు ఎవరో ఒకసారి అబద్ధం ఆడారంటే అదిగో చర్చికి వెళ్ళారు, అబద్ధాలు ఆడారు. నేనంట, ఒక మనుషుడు సివిల్ సర్వెంట్ అవటం తేలికే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవటం తేలికే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవటం తేలికే, ఒక ఇంజనీర్ అవటం తేలికే, ఒక డాక్టర్ అవటం తేలికే, ఒక లాయర్ అవటం తేలికే, ఒక ఎంఆర్ఓ అవటం తేలికే, ఒక గెజిటెడ్ ఆఫీసర్ అవటం తేలికే. కష్ట సాధ్యమైనది ఏదైనా ఈ సృష్టిలో ఉన్నదా అంటే క్రీస్తులాగా బ్రతకటం కష్ట సాధ్యమైన ప్రక్రియ. కష్టం కాదు. చివరిలో ఇంకొక మాట అన్నా, కష్టమే బట్ సాధ్యమే. నేనంట, ప్రతి సంవత్సరం సివిల్ సర్వీస్ కొరకు 12 లక్షల మంది రాస్తారు. నా వైపు చూడాలి. ఎంతమంది? 12 లక్షల మంది రాస్తే ఉద్యోగాలు వచ్చేది ఎంతమందికో తెలుసా? కేవలం 200 మందికే వస్తాయి. ఇప్పుడు సక్సెస్ అయిన 200 మందిని చూస్తామా? ఫెయిల్ అయిపోయిన 11,98,000 వాళ్ళని చూస్తామా? సక్సెస్ అయిన వ్యక్తిని చూస్తామా? ఫెయిల్ అయిన వ్యక్తిని చూస్తామా? క్రీస్తులాగా బ్రతకటం ప్రకటించినంత తేలిక కాదు, విన్నంత తేలిక కాదు. ఒక మాట చెప్తాను సార్, మీ ఇంటి పక్కోడు ఎవరైనా అభి ఇట్రా, మీ ఇంటి పక్కోళ్ళు ఎవరైనా ఇట్రా, మీ ఇంటి పక్కోళ్ళు ఎవరైనా నిన్ను పట్టుకొని పెటాన్ని కొట్టారు అనుకోండి, ఏం చేస్తారు సార్ మీరు అన్న? కాలరా పట్టుకొని ఆ చెంప ఈ చెంప ఫిడేలు వాయించి వదిలి పెడతానండి. ధన అసలు చెయ్యెత్తితే ఊరుకుంటానా అన్నాడు. మా ప్రభు మాకు నేర్పింది ఏంటో తెలుసా? కుడి చెంపతో కొడితే ఎడమ చెంప చూపించాలనే సాత్వికాన్ని ప్రభు నేర్పాడు.
కానీ ఆ స్థాయికి ఎదగటం మనుషునికి కష్టసాధ్యం. విన్నంత తేలిక రాదు సార్. అదే ప్రతిదినం అభ్యాసం చేయాలి. కానీ ఒకటి ఖచ్చితం, ఏ రోజుకైనా ఆ పరిపూర్ణతకు మేము ఎదుగుతాం. ఆ పరిపూర్ణతకు దేవుడు తీసుకొని వెళ్తాడు. సార్ మీరేమనుకోవద్దు, ఒక మాట అడుగుతా. ఎప్పుడైనా మీ కళ్ళతో అపవిత్రంగా చూసారా అన్న? ఏమండి మీ ముందు అబద్ధం ఆడేది ఏముంది? ఎప్పుడైనా ఏముంది, రోజు మన పని అదే. ఫోన్లో ఎప్పుడైనా అది మావులండి అట్టాటి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు అన్నాడు. మా ప్రభు మాకు నేర్పింది ఏంటో తెలుసా? శరీరంతో అపవిత్రత చేయటం తర్వాత చేయకూడదు. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహంతో చూచువాడు అప్పుడే ఆవిడతో అని లేఖనాల్లో రాయబడింది సార్. ఒక వ్యక్తి ఆ స్థాయిలో బ్రతకటం అనేది, నేనంట అగైన్ అండ్ అగైన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవటం తేలికే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవటం తేలికే, ఒక డాక్టర్ అవటం తేలికే, ఒక ఇంజనీర్ అవటం తేలికే. క్రీస్తులాగా బ్రతకాలంటే నీ చుట్టూతో ఉన్న వ్యక్తులను చూడకుండా ప్రతి క్షణం విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసును పదే చూస్తూ రోజు నువ్వేమన్నాలో తెలుసా? యేసయ్యా మా పాస్టర్ గారిలా కాదయ్యా, మా పాస్టర్ గారిలా కాదయ్యా, మా చర్చికొచ్చే పలానా అన్నలా కాదయ్యా, నీలాగా నేను బ్రతకాలి, నీలాగా నేను జీవించాలి, నీ స్వభావం నాకు దయచేయ్యా, నీ పోలిక నాకు దయచేయ్యా. ఆ ఆధ్యాత్మిక అంతస్తుకు నేను ఎదగగలుగునట్లుగా ఆ ఉన్నతమైన అనుభవానికి నన్ను నడిపించయ్యని ప్రతిరోజు ప్రార్థిస్తే ఆ ప్రసవ వేదనల మధ్యలోనే యేసుక్రీస్తు అనే శిశువును కనటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూడాలి ప్రతి క్షణం? ఇంకోసారి చెప్పాలి, ఎవరిని చూడకూడదు? మనుషులను చూడకూడదు. నీ చుట్టూతో ఉన్న వ్యక్తులను చూడకూడదు. ప్రతి క్షణం యేసయ్యను కళ్ళ ముందు పెట్టుకో. బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుంది అని రాస్తుంది. యేసుక్రీస్తు వారు వెలుగు. పదే ఆయన వైపు నువ్వు చూస్తే నీవు కూడా వెలుగు సంబంధిగా మార్చబడతావు. దీనికి మీకు ఒక విషయం తెలుసు కదా, యాకోబు లాబానుతో మాట్లాడాడు. మామయ్య నాకు జీతం ఏదో ఇద్దాను అంటున్నావు కదా, డబ్బులు ఏమి వద్దు కానీ ఒక మాట చెప్తాను, మచ్చలు లేని గొర్రె పిల్లలు నాకు వాటిని పెంచుతా. వాటిని పెంచేటప్పుడు ఈనే కాలం వస్తే ఒకవేళ అది మచ్చలు కలిగిన గొర్రెలను ఈనితే అది నాకు జీతం అయింది, ఒకవేళ మచ్చలు లేని గొర్రెలు ఈనింది అనుకోండి అది నువ్వే తీసుకొని వెళ్ళిపో అన్నాడు. లాబాను ఏమనుకున్నాడు తెలుసా? మన భాషలో చెప్తాను, యాకోబు తిక్కలోడు అనుకున్నా కానీ మరీ ఇంత తిక్కలోడు అనుకోలేదు. ఈ గొర్రె పిల్లలకు మచ్చలు లేవు. మచ్చలు లేని గొర్రె పిల్లలు ఏ గొర్రె పిల్లలు ఎంతాయి? ఏమండి తెల్ల గొర్రెకి ఏ పిల్లలు పుడతాయి? గోధుమ కలర్ గొర్రెకి ఏ పిల్లలు పుడతాయి? నల్ల గొర్రె పిల్లలకి ఏ పిల్లలు పుడతాయి కదా. ఇప్పుడు ఒకే రంగులో మచ్చలు లేకుండా ఒకే రంగులో ఉన్న గొర్రెలు ఈనితే మచ్చలు లేని గొర్రెలే ఎంతది. లాబాను అనుకున్నాడు, గొర్రె దొరికిపోయాడు రా, 14 సంవత్సరాలు దోసుకున్నాను సరిపోలేదో, భలే దొరికాడు రా అనుకున్నాడు. మొత్తానికి యాకోబు ఏం చేశాడో తెలుసా? బాగా పుష్టిగా ఉన్న గొర్రెలో ఈనే కాలం వచ్చినప్పుడు నీళ్ళు తాగటానికి వస్తే ఆ ఘాటిలో చుక్కలు కలిగిన చేనారు జంగిసాలు కర్రను పెట్టాడు. ఈ ఏమంటారు సూలేనా, గర్భిణితో ఉన్న ఈ గొర్రెలో నీళ్ళు తాగటానికి వచ్చేటప్పుడు ఘాటిలో పెట్టిన చుక్కలు కలిగిన ఆ కర్రను చూసి నీళ్లు తాగే పిల్లలు ఈనేటప్పుడు చుక్కలు కలిగిన గొర్రెలు నేనంట, చుక్కలు లేని గొర్రెలారా మీ ఒంటి మీద చుక్కలు లేవుగా, మరి మీ పిల్లల ఒంటి మీద చుక్కలు ఎట్లొచ్చాయో తెలుసా? చుక్కలు కలిగిన కర్రను పదే చూసా. ఏది చూస్తావో అదే కంటావు. పదే యేసును చూడు, యేసులాగా మారిపోయే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవరిని చూద్దాం? పెద్దగా చెప్పాలి. మన హీరో ఎవరో, మన కెప్టెన్ ఎవరో, మన నాయకుడు ఎవరో, మన రోల్ మోడల్ ఎవరో, మన మార్గదర్శి ఎవరో, కళ్ళ ముందు ఎవరు నిలవబెట్టుకుందాం. యేసు లాంటి వాడు ఎవ్వడు ప్రపంచంలో లేడు. ఆయనకు ఆయనే సాటి.